హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కూర్గ్. ఇవాళ డే 2 అనమాట మన కూర్గ్లో. సారీ, ఇది యాక్చువల్లీ కూర్గ్ కాదు, మడికేరి. నిన్న వచ్చేసి కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం, లైక్ అబ్బి ఫాల్స్, గ్లాస్ బ్రిడ్జ్, తలకావేరి. ఈ 3 కవర్ చేసాం నిన్న. ఇవాళ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 8:30 అవుతుంది. ఫస్ట్ ఎలిఫెంట్ దుబారా క్యాంప్ అని ఒకటి ఉంది మన దగ్గరేం కాదు, ఒక 30 కిలోమీటర్స్. ఫస్ట్ అయితే వెళ్ళి దాన్ని కవర్ చేసుకుని ఆ తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అది కూడా మీకు 1 by 1 నీట్గా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కానీ చూస్తుంటే ఒక 2-3 వీడియోలు చూసి మీకు ఆ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సో ఇంకా మన వెహికల్ తుఫాన్లో అయితే బయలుదేరదాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారన్నమాట, అందరూ మన కోసం వెయిటింగ్. ఇంకా ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి కుషాల్ నగర్లో ఉంటుంది. అందరూ కూర్గ్ అంటారు కానీ కూర్గ్లో ఎక్కువ ప్లేసెస్ ఉండవు చూడడానికి. ఈ కూర్గ్ పక్కనే మడికేరి అలాగే కుషాల్ నగర్, ఈ 2 ఊర్లలోనే ఎక్కువ ప్లేసెస్ అయితే ఉంటాయి, టూరిస్ట్ ప్లేసెస్. సో నిన్నంతా మేము మడికేరిలోనే ఎక్స్ప్లోర్ చేసాం. ఇవాళ ఇప్పుడు కుషాల్ నగర్కి వెళ్తున్నాం. గైస్, వచ్చేసాం ఎలిఫెంట్ దుబారా క్యాంప్, అదే దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 10 వరకే, తర్వాత ఉండదు, మళ్ళీ ఈవినింగ్ అయి ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఫాస్ట్గా బయలుదేరి వచ్చేసాం ఇక్కడికి. అండ్ ఈ ప్లేస్లో అదొకటే కాకుండా రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. అటు సైడ్ మీకు రివర్ కనిపిస్తుంది చూడండి. ఈ రివర్లో బోటింగ్ ఉంటుంది, మంచిగా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట దీంట్లో. అవి కూడా మనం ట్రై చేద్దాం 1 by 1. ఫస్ట్ అయితే ఎలిఫెంట్ క్యాంపింగ్ దగ్గరికి వెళ్దాం. అసలు ఇక్కడ చూసినారా ఎంతమంది జనాలు ఉన్నారో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఆ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ రివర్ని క్రాస్ చేయాలి, అది కూడా బై వాక్కే. ఎటువంటి బోట్స్ అయితే లేవు. ఆల్మోస్ట్ ఒక 300 మీటర్స్ మనం నేలల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అయినా కానీ ఎవరు తగ్గట్లేదు చూడండి, ఒకరికెళ్ళి ఒకరు నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. మేము ఫస్ట్ అయితే ఎందుకులే అంత రిస్క్, స్కిప్ చేసేద్దాం అనుకున్నాం. బట్ చిన్నపిల్లలు కూడా చాలా మంది వెళ్తున్నారు అనమాట నడుచుకుంటూ. ఇంకా ఇదైతే అది అయిందిలే అని చెప్పేసి ఇంకా దిగేసినాం. అంటే వాటర్ ఫ్లో ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ధైర్యంగా వెళ్తున్నాం అంతే. నీళ్ళలో మనుషులు నడవడానికి అంత కింద ఇసుక బస్తాలు అయితే వేస్తున్నారు. అంటే రాళ్ళు పాచి అది ఉంటే జారి పడతారు కదా, సో అందుకోసం అని. ప్లస్ అంత రిస్క్ అయితే ఏం కాదు, చిన్నపిల్లలు కూడా ఈజీగా దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒక 1/2 అవర్ పట్టింది మాకు మొత్తం ఆ సైడ్ నుంచి ఈ గట్టుకు రావడానికి. ఇక్కడ బోట్లు ఉన్నాయి కానీ వీళ్ళు తీసుకురారంట, ఈ బోట్స్ వేరే దానికి యూజ్ చేస్తారు. సో ఖచ్చితంగా మనం నడిచి రివర్ దాటి రావాల్సిందే. ఇదే ఎంట్రీ దుబారా క్యాంప్కి. పర్ పర్సన్ టికెట్ వచ్చి 140 రూపీస్. మేము టోటల్గా 7 మెంబర్స్, 980 రూపీస్. ఇక్కడంతా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి చూడండి. అక్కడ దూరంగా ఒక ఎలిఫెంట్ అయితే ఉంది, చుట్టూ కర్రలు ఫ్రెండ్స్లా పెట్టేస్తున్నారు అనమాట, బోన్ లాగా. గడ్డి తింటా ఉంది. అందరూ దాని దగ్గర చేసి సెల్ఫీలు అవి తీసుకుంటూ ఉన్నారు. మళ్ళీ గ్యాప్ ఉంది చూడండి, మనుషులకి ఎలిఫెంట్కి మధ్యలో కూడా చాలా గ్యాప్ పెట్టారు. ఆ తొండంతో ఎక్కడ పట్టుకుని లాక్కుంటుంది దానేమో. ఎలిఫెంట్స్ ఎండుగడ్డి తింటాయని నాకు ఇవాళ తెలిసింది. అంటే మనకేం తెలుసు ఏం తింటాయో, ఫస్ట్ టైం చూడడం. ఇంకొక ఎలిఫెంట్ అయితే స్నానాన్ని తీసుకొస్తున్నారు. ఎంత పెద్దది ఉంది. అందరూ జనాలు ఇక్కడే ఉన్నారు, మధ్యలో నుంచి దాన్ని తీసుకెళ్తున్నారు. రెండు ఎలిఫెంట్లు స్నానం చేస్తున్నాయి. సో రోజు మార్నింగ్ ఈ టైంలో వాటికి బాతింగ్ అయితే ఉంటుంది. ఒకటి ఇక్కడ, ఒకటి, 2 ఉన్నాయి. పాస్ వస్తుంది, షిట్ వేస్తుంది. లోపలికి కొంతమందికి ఎంట్రీ ఉంది, మరి అది ఎట్లా స్పెషల్ టికెటా ఏమో. మరి అందరూ ఇక్కడ ఆగిపోయారు అనమాట. ఓన్లీ కొంతమంది మాత్రమే అక్కడ దాకా వెళ్ళారు. ఇదిగోండి ఇంకొక ఎలిఫెంట్ వస్తుంది బాతింగ్కి. పెద్ద పెద్ద ఏనుగులు ఇవి, దాని గొలుసులతో కట్టేసి తీసుకొస్తున్నారు.
ఎక్స్ట్రా 500 కడితే మనిషికి మనం ఏనుగు దగ్గర దాకా వెళ్ళి తను టచ్ చేయొచ్చు. ఇదండి వీళ్ళంతా ఎక్స్ట్రా 500 కట్టి వచ్చిన వాళ్ళే, దాని దగ్గరికి టచ్ చేయొచ్చు. మమ్మల్ని ఇద్దరినైతే ఎలిఫెంట్ తడిపేసింది వాటర్ అంతా మీద పోసి. నైస్ ఎక్స్పీరియన్స్ ఈ దుబారా ఎలిఫెంట్ క్యాంప్ అయితే. కూర్గ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ రివర్ దాట్ అయితే బయటకు వచ్చేసాం. ఇక్కడే మనకి రివర్ రాఫ్టింగ్ కూడా ఉంటుంది. పర్ హెడ్ 500 రూపీస్. వీళ్ళ దగ్గర ఫోన్పేలు అయితే అస్సలు ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే బిలో 5 years ఉండే వాళ్ళైతే అలో చేయరు. సో ఆ దుబారా ఎలిఫెంట్ క్యాంపింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రజెంట్ మేము వచ్చేసాం గోల్డెన్ టెంపుల్ దగ్గరికి. సో ఇది కూడా కూర్గ్లో చాలా ఫేమస్ అనమాట. అంటే లార్డ్ బుద్ధ ఉంటారు ఈ టెంపుల్లో. వెళ్దాం ఇప్పుడు. అక్కడ నేను ఫస్ట్ టైం రావడం ఈ టెంపుల్కి. ఎలా ఉంటుందో ఏదో చూద్దాం వెళ్ళేసి. సో ఇది వచ్చేసి గోల్డెన్ బుద్ధ టెంపుల్. చాలా అంటే చాలా పెద్దది. నాకు అస్సలు తెలియదు కూర్గ్లో బుద్ధ టెంపుల్ ఉందని ఇప్పటిదాకా. అని ఇంత పెద్దదని చెప్పి అస్సలు తెలియదు. లోపలికి వచ్చినాకే అర్థమైంది. ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చింది ఈ ఆర్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బొమ్మ కాదు. టిబెట్లో వాళ్ళు ఇలానే ఉంటారంట. కొండ మీద ఇల్లు కింద మీకు ఒక బోర్డు కూడా పెట్టుంటారు చూడండి. రెప్లికా ఆఫ్ పేయల్ మదర్ ఆఫ్ ఏదో సంథింగ్ రాస్తున్నారు టిబెట్ సంబంధించి. సో అక్కడ ఉన్న దాన్ని ఒక రెప్లికా లాగా క్రియేట్ చేసినారు. సో ఇంకా ఈ గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజా సీట్ గార్డెన్ అనే ఒక పార్క్కి వెళ్తున్నాం. ఏంటి ఈ పార్క్ స్పెషల్ అంటే చూపిస్తాను మీకు వెళ్ళాక. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. సో ప్రెసెంట్ అయితే మనం వచ్చేసాం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ కూర్గ్, రాజా సీట్ గార్డెన్. ఇదేదండి 7 నో నో దిస్ వన్ అండ్ లాస్ట్ చరణ్ రా 7. సో ఇదే అనమాట ఎంట్రీ. పర్ పర్సన్కి 20 రూపీస్ టికెట్. ఏంట్రా ఈ జనాలు యాడికెళ్ళినా జాతరలో వచ్చినట్టు వచ్చినారు చెప్తే. ఈ రాజా సీట్ గార్డెన్ పార్క్లో మనకి మెయిన్గా సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. దాన్ని ఇక్కడ కూర్చొని ఎదురుగా కొండల్లో సన్సెట్ వ్యూ చూడొచ్చు. బట్ ప్రజెంట్ మన లక్ ఎలా ఉందంటే సన్నే లేడు చూడటానికి. సో ఇంకెలాగో వచ్చాం కదా అని చెప్పి కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకున్నాం. జనాలు అయితే తిరునాళ్ళలో ఉంటారు కదా, అంతమంది ఉన్నారు. మేము వచ్చింది ఈ క్రిస్మస్ హాలిడేస్లో. ఇంకా లాంగ్ వీకెండ్ అయ్యేసరికి చాలామంది మాలాగే ట్రిప్స్కి అయితే వచ్చేస్తున్నారు. ఈ పార్క్లో ఇక్కడ మీకు ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ ఆర్చ్ మీద రాజు రాణి ఇద్దరు సాయంత్రం పూట కూర్చొని సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేసేవాళ్ళంట. సో అందుకోసం అని చెప్పేసి ఈ పార్క్కి రాజా సీట్ గార్డెన్ అనే పేరు అయితే వచ్చింది. సో ఇక్కడికి వస్తే మీకు ఆ సన్సెట్ వ్యూ పాయింటే కాకుండా నైట్ అయితే వాటర్ షో ఒకటి ఉంది. మ్యూజిక్ వస్తే వాటర్ వస్తుంది కదా, దాని అటు సైడ్ ఒక మ్యూజిక్ వాటర్ షో అయితే ఉంది. అదే కాకుండా ఒక చిన్న జిప్ లైన్ కూడా ఉంటుంది. అంటే మరీ పెద్దది కాదు, జస్ట్ స్మాల్ డిస్టెన్స్ జిప్ లైన్ కూడా ఉంది బ్యాక్ సైడ్. అదైతే నైట్ క్లోజ్ చేస్తున్నారు. ఈ పక్క ఉంటుంది. ఇంకా ఈ 3 చూసుకొని అంటే కాసేపు అంతా తిరిగేసి వచ్చేసి నైట్ ప్రశాంతంగా వచ్చి కూర్చోవచ్చు. చిన్నపిల్లలు వస్తే కాసేపు అయినా చెప్తారు. దాన్ని మా ఊరు చూడ ఎడ పరిగెత్తా ఉన్నాడు. ఒక 10 నిమిషాల నుంచి యార్ తప్పిపోతారని చెప్పి భయం వేస్తుంది. దర్శిత్ దర్శిత్ ఇట్లా
అరే అరే కొట్టద్దు, బాటిల్ దొరికి దాంతో ఆడుకుంటా ఉన్నాం. సో ఇంకైతే ఈ రాజా సీట్ గార్డెన్ దగ్గర నుంచి రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇదే అనమాట కూర్గ్లో డే 2 మేము చేసిన అన్ని యాక్టివిటీస్. సో నెక్స్ట్ అయితే కూర్గ్ నుంచి ఇంకా డైరెక్ట్గా ఇంటికే, దారిలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని వెళ్ళిపోవడమే. అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను తర్వాత వీడియోలో. అవి కానీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ కూర్గ్.